హలో స్టూడెంట్స్. ఓకే. సో, మరి మొన్న ఎవరైతే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ సెషన్ 1 జనవరిలో రాశారు కదా! సో, ఎవరైతే సెషన్ 1 ఎగ్జామ్స్ రాశారో సో, వాళ్ళందరికీ ఒక ఎన్‌టీఏ అనేది ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చేసిందన్న. సో, అది ఏంటి అంటే మనకొచ్చేసరికి రెస్పాన్స్ షీట్. ఓకే. సో, మరి ఎవరైతే మన ఎగ్జామ్స్ రాశారు కదా! సో, వాళ్ళు దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే మనకి వచ్చేసింది. సో, మరి ఈ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అసలు? సో, కదా! సో, ఏం లేదు నాన్న, మీకు సంబంధించిన రెస్పాన్స్ కీ. సో, మీకు అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఏంటి? మీరు ఏ ఆన్సర్‌కి ఏ ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ అనేది మీరు సెలెక్ట్ చేశారు. సో, అది మీకు కరెక్టా? కాదా? అని చెప్పేసి ఒక రెస్పాన్స్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఓకే. సో, ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసే టైంలో మీరు ఒక ఆన్సర్ పెట్టాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి కదా! ఓకే. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకోండి. సార్ ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సో, మీరు సెకండ్ పెట్టారు. బట్ మీకు ఇచ్చిన రెస్పాన్స్ షీట్‌లో ఆప్షన్ 3 మీరు పెట్టింది ఆప్షన్ 3 అని చూపిస్తుందనుకో. సో, ఓకే. సో, మరి దీన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు నాన్న. మీరు ఎన్‌టీఏకి అనేది ఛాలెంజ్ చేయొచ్చు. సార్ అదేంటి సార్, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఆప్షన్ 2 పెట్టాను. ఇక్కడ కరెక్ట్ కూడా ఆప్షన్ 2నే. బట్ నాకేంటి ఇప్పుడు ఆప్షన్ 3 అనేది చూపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి సార్ అని చెప్పేసి మీరు ఎన్‌టీఏకి అనేది ఛాలెంజ్ చేయొచ్చు ఎన్‌టీఏతో. ఓకే. సో, చూడండి అన్న, ఇక్కడ వచ్చేసరికి ఓకే. మీకు అందరికీ ఇప్పుడు అది ఎట్లా చేయాలి? ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో, దిస్ ఈస్ సో, మీ అందరికి తెలిసిందే కదా! ఇది ఎన్‌టీఏకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్. ఓకే. సో, మరి ఈ వెబ్‌సైట్ ఓకే. సో, చూడండి, ఇది వెబ్‌సైట్‌లో మనకి ఇక్కడ వచ్చి లాస్ట్‌లో ఉంటది చూడండన్న. సో, ఇక్కడ ఉంది కదా! సో, ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ చూడండి. సో, క్యాండిడేట్ యాక్టివిటీ. సో, క్యాండిడేట్ యాక్టివిటీలో సో, చూడండి, జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఆన్సర్ కీ ఛాలెంజ్. ఓకే. సో, మరి ఇక్కడ మనం ప్రెస్ చేస్తే మనకి సో, ఇలా అనేది ఒక స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, కదా! ఈ స్లైడ్‌లో మనకొచ్చేసరికి సో, ఇక్కడ చూడండి. సో, అదేంటి సార్, మరి ఇక్కడ నేను స్లైడ్ ఓపెన్ చేశాను రాలేదని చెప్పి చూస్తున్నారు. సో, ఒకసారి చూడండి, ఇక్కడికొచ్చేసరికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్. ఓకే. ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాశారు కదా! సో, వాళ్ళు ఓకే. సో, లాగిన్. సో, ఇక్కడికొచ్చేసరికి ఈ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్‌లోకి వచ్చేసరికి మీరు లాగిన్ చేయండి. సో, లాగిన్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. ఓకే. సో, ఆల్రెడీ మీరు జేఈఈ మెయిన్స్ సెషన్ 1కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఐడీ అనేది మీకు వస్తుంది కదా! సో, అప్లికేషన్ ఐడీ అండ్ అలాగే పాస్వర్డ్. ఓకే. అప్లికేషన్ ఐడీ అండ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో, కిందకి ఇక్కడ క్యాప్చా. ఓకే. ఇక్కడ ఏదైతే మనకి చూపిస్తుందో ఈ క్యాప్చా అనేది మనం ఎంటర్ చేసేసి లాగిన్ కొడితే మీకు ఆటోమేటిక్‌గా ఆ క్వెషన్స్ అనేవి రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే. సో, చూడండన్న, ఇక్కడ మీకు ఓన్లీ మీరు ఆన్సర్స్ మాత్రమే కాదు నాన్న, మీకు పూర్తిగా టోటల్ క్వెషన్ పేపర్ అనేది కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే. విత్ క్వెషన్స్‌తో ఆ క్వెషన్ ఏంటి, ఆ క్వెషన్‌కి అండ్ అలాగే మీరు సెలెక్ట్ చేసిన ఆన్సర్ కూడా మీకు చూపిస్తుందన్నమాట. సో, చూడండి, మరి అదేంటి సార్ అందరికీ ఒకటే వస్తుంది అని చెప్పేసి అనుకోవద్దు. సో, ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఓకే. మనకి మొత్తం ఒక 5 డేస్ జరిగింది కదా! ఓకే. 5-6 నెంబర్ ఆఫ్ డేస్ ఎగ్జామ్ జరిగింది. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ షిఫ్ట్‌లు ఓకే. పర్ డే వచ్చేసరికి 2 షిఫ్ట్‌లు అండ్ అలాగే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2కి మనకి ఏమవుతుందంటే క్వెషన్స్ పేపర్ అనేది జంబ్లింగ్ అవుతూ ఉంటాయి. సో, అన్ని షిఫ్ట్స్‌కి ఒకే పేపర్ రాదు నాన్న. క్వెషన్స్ అనేవి జంబ్లింగ్ అవుతూ ఉంటాయి. సో, అందుకని చెప్పేసి మనకి అప్లికేషన్ ఫామ్ అండ్ అలాగే పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో, మనము ఇక్కడ లాగిన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఎంటర్ అయిపోతుందనమాట. ఓకే. మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇన్ కేస్ మళ్ళీ చెప్తున్నానన్న, మీరు ఎగ్జామ్‌లో పెట్టిన ఆన్సర్‌కి ఇప్పుడు మీకు చూపిస్తున్న రెస్పాన్స్ షీట్‌లో చూపిస్తున్న ఆన్సర్‌కి డిఫరెంట్ ఉంటే ఓకే. దాన్ని ఖచ్చితంగా మీరు ఎన్‌టీఏకి ఛాలెంజ్ చేయొచ్చు. ఎన్‌టీఏకి రిపోర్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. ఇక్కడ ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్. ఇన్ కేస్ మీరు మీ అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే ఇక్కడ అప్లికేషన్ నెంబర్, ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్ ఆర్ ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్స్ కూడా ఇచ్చేయండి అన్న. సో, దీని ద్వారా ఇప్పుడు మీ ఫర్గెట్ పాస్వర్డ్ అంటే సంథింగ్ మళ్ళీ మీ రిజిస్టర్ ఓటీపీకి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అని వస్తుంది. దాని ద్వారా మళ్ళీ మీరు పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, చూడండి అన్న. సో, ఈ విధంగా అనేది మనము ఎంటర్ అవ్వచ్చనమాట. ఓకే. సో, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా! ఓకే. సో, అండ్ మాక్సిమం చూడండి, ఇదే మార్క్స్ ఓకే. మాక్సిమం మనకి ఇవే మార్క్స్ ఫైనల్‌లో వచ్చే అవకాశం అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 250, 290 మార్క్స్ వచ్చాయనుకోండి ఈ రెస్పాన్స్ షీట్‌లో, మనకి ఫైనల్‌లో కూడా 290 వచ్చే మాక్సిమం ఒక 1 మార్క్ అటు ఇటుగా 290 వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఇవే ఉంటాయన్నమాట. సో, చాలా జాగ్రత్తగా మీరు రిపోర్ట్ చేసుకోండి. ఓకే. సో, చూడండన్న. సో, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో, ఫస్ట్ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది కదా! సో, దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్‌సైట్. సో, మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తున్నాను. సో, చూడండి, కింద వచ్చేసరికి మన క్యాండిడేట్ యాక్టివిటీ. ఈ క్యాండిడేట్ యాక్టివిటీలో జేఈఈ మెయిన్స్ సెషన్ 1 కదా! ఆన్సర్ కీ ఛాలెంజ్. సో, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఈ స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్. సో, లాగిన్. ఓకే. సో, ఈ లాగిన్ కొట్టిన తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్. ఓకే. సో, ఈ విధంగానే మనకి ఓపెనింగ్ అదే అవుతుంది. ఓకే. సో,
మళ్ళీ మనకి ఫైనల్ కీ. సో ఇదే ఫైనల్ కీ కాదు, బట్ ఫైనల్ కీలో కూడా సేమ్ ఇవే ఆన్సర్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి మా ఒపీనియన్. సో మ్యాక్సిమం చూడండి, ఓకే, చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్ కీ కూడా మీకు రిలీజ్ అవుతుంది. ఫైనల్ కీ రిలీజ్ అవ్వగానే సో మళ్ళీ మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ మన పిఐటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం కదా. సో ఓకే, థ్యాంక్ యూ, ఓకే, బాయ్ బాయ్.